హలో ఇవాళ మనం వెళ్ళబోయే ప్లేస్ నయాగరా ఫాల్స్. సో బేసిక్గా నయాగరా అనే ఒక రివర్లో స్టార్ట్ అయింది కాబట్టి నయాగరా ఫాల్స్ అని పేరు వచ్చిందంట. సో వెళ్ళే దారిలో ఉన్న మీకు కూడా ఇదేదో బాగుంది వ్యూ అని చూపిద్దామని చూపిస్తున్నా. ఐఎమ్ ఆల్మోస్ట్ 62 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద ఫాల్స్ అనమాట. రైట్ నౌ we're ఆన్ ద వే. Hello everybody, welcome to my channel Vlog Canada. This is Prahalika Myakala. I know it's too windy. Ivala ఏముంది వెనకాల థియేటర్ కాదు. Guess what? Comment down below. మీరు గెస్ చేయండి. నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను ఏంటో. And actually I'm going to show you the world's famous destination spot, Niagara Falls. Are you all ready to watch it and experience with me? సో మా ఇంటి నుంచి లైక్ వాటర్లో నుంచి ఇప్పుడు వచ్చిన ప్లేస్కి 150 కిలోమీటర్స్ అనమాట. ట్రాఫిక్ లేదు కదా, సో 1.5 అవర్లో వచ్చేసినాం ఆల్మోస్ట్. మనం ఇప్పుడు వచ్చేసి క్లిఫ్టన్ అట్ విక్టోరియా స్ట్రీట్లో ఉన్నాం అనమాట. రైట్ సైడ్కి పోతే క్లిఫ్టన్ హిల్ స్ట్రీట్ అని ఉంటుంది. అక్కడి నుంచి నయాగరా ఫాల్స్ దగ్గరికి వెళ్తాం మనము. On to our right side is this Niagara Speedway and also the sky wheel, the giant sky wheel. దాని మీద నుంచి మనము నయాగరా చూడొచ్చు. సో ఇవన్నీ లైక్ అందరూ బాగా ఇష్టపడి, ఇప్పుడు కోవిడ్ వల్ల జనాలు యాక్చువల్లీ ఎక్కువ కనిపించట్లేరు అనుకోండి మీకు. బట్ యూజువల్గా అయితే చాలా మంది ఆన్ ద స్ట్రీట్స్, లిటరలీ ఇక్కడ కార్ డ్రైవ్ చేయడం ఈ స్ట్రీట్లో అయితే మస్తు కష్టం ఉంటుంది. ఫుడ్ ప్లేసెస్ అండ్ హ్యారీ పాటర్వి అవి ఇవి, మడామే టుసాడ్స్ అని చెప్పి అట్లాంటివి కూడా ఉంటాయి అన్ని ఇక్కడ ఈ స్ట్రీట్స్లో. బేసిక్గా పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలో అర్థం కాక మొత్తం తిరుగుతున్నా నేను. సో వన్స్ పార్కింగ్ చేసుకున్న తర్వాత దెన్ విల్ గో డౌన్ దేర్. ఈ కెసినో దగ్గర నుంచి మీకు వ్యూ చూపించుకుంటా వెళ్తా నయాగరా ఫాల్స్ వరకు. పబ్లిక్ ప్లేస్ కదా, అందుకే ఇది. సో ఇక్కడ పార్కింగ్ చేసుకున్నాం కదా, పార్కింగ్ పే చేసి మనము స్ట్రీట్స్ నుంచి చూసుకుంటే నయాగరా ఫాల్స్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపించేది నయాగరా స్కై వీల్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసెస్ మనం నయాగరా వచ్చినప్పుడు విజిట్ చేయడానికి. క్లిఫ్టన్ హిల్ స్ట్రీట్ మీద ఉంటుంది. దిస్ ఇస్ 175 feet టాల్ అనమాట. అండ్ $10 million కెనడియన్ డాలర్స్తోని స్టార్ట్ చేసిర్రు 2006లో దీన్ని. దీనికి వచ్చి స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఎన్క్లోజ్డ్ గొండోలాస్ అని అంటారు అనమాట. ఒక్కొక్క పార్ట్ ఉంది కదా, దానిలో కూర్చోడానికి సిట్టింగ్ ప్లేస్, దాంట్లో హీటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ రెండు ఉంటాయి అనమాట. ఎందుకంటే కెనడాలో స్నో ఉన్నప్పుడు డే నైట్ ఎనీ టైం అది మనం రైడ్ చేయవచ్చు. ఈచ్ రైడ్ విల్ బి అరౌండ్ లైక్ 12 minutes. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అని చెప్పి. సో ఇది నయాగరాలో ద బెస్ట్ మ్యూజియం. ఇట్ హోల్డ్స్ క్రేజీ ఆర్టిఫాక్ట్స్ అనమాట. నేను ఎక్కడికి పోయినా ఏం చేసినా తిండి విషయాలు మాత్రం కవర్ చేయడం మర్చిపోను. సో ఐ జస్ట్ లైక్ దిస్ మ్యాన్ హూ ఎవర్ ఈస్ హోల్డింగ్ దిస్ బర్గర్. క్యూట్ అనిపించింది నాకు. సరే మీకు చూపిద్దాము అని అనుకున్నా. ఇందులో వచ్చి గ్లో ఇన్ ద డార్క్ అడ్వెంచర్స్ ఉంటాయి అన్నమాట. మంచిగా అనిపిస్తాయి నైట్ టైమ్. మన స్కై వీల్ ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్ క్లోజ్ ఉన్నాయి. ఒక రోజు ఆన్ ద రైట్ సైడ్ మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ మడోన్నా, జస్టిన్ బీబర్ అట్లాంటి వాళ్ళ వ్యాక్స్ స్టాచ్యూస్ ఉంటాయి అనమాట. వీ కెన్ గో టేక్ పిక్చర్స్ అండ్ కమ్. అట్లాంటి ప్లేస్ ఇది. మీరు కూడా నాతో పాటు నడుస్తున్నారు అని ఫీల్ అవ్వాలి అని చెప్పి కొంచెం లైక్ నడుచుకుంటా అంతా చూపిస్తున్నా.
మీకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపించేది రెయిన్ ఫారెస్ట్ కెఫే రెస్టారెంట్ అనమాట. అది 80 ఫీట్ బబ్లింగ్ వాల్కెనో లాంటి ఇంటీరియర్ ఉంటుంది. అండ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఇక్కడ ఒక థండర్ స్టార్మ్ వస్తుంది అనమాట. లైక్ ఇన్సైడ్గా ఆర్టిఫిషియల్గా చేసిర్రు అది. మంచి యానిమాటిక్ స్నేక్స్ అండ్ గొరిలాస్, ఎలిఫాంట్స్ అట్లాంటివన్నీ ఉంటాయి లోపల. సో కిడ్స్ మంచిగా ఎంజాయ్ చేస్తారు బేసిక్గా ఈ ప్లేస్ లోపల. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా యెల్లో అండ్ రెడ్ హౌస్, ఏంది తల కిందులు ఉంది కదా, యా దట్స్ అప్ సైడ్ డౌన్ హౌస్. సో అన్ని ఫర్నిచర్తో సహా అన్ని తల కిందులకి కాలు పైన కన్నట్టు ఉంటుంది. ఎంట్రీ టికెట్ లైక్ $10 అంటే $550 అనుకోండి. స్కైలాన్ టవర్ కనిపిస్తుంది కదా, ఇందాక నేను చెప్తా ఏంటి అని చెప్పిన అది. ఇది స్కై వీల్. యాక్సెస్ లేదు ఇప్పుడు, రైట్ నౌ ఇట్స్ క్లోజ్డ్ అగైన్. ఈ స్ట్రీట్ అంతా చూడండి, సో ప్రిటీ ఇస్ ఇట్. అండ్ యా, బ్యూటిఫుల్ కౌంట్స్. అక్కడ కెసినో కూడా ఉంది, ఇందాక చెప్పినా కదా. ఏది ఏం కనిపిస్తలేదు. యా, ఇఫ్ యూ కెన్ సీ దట్ బ్యూటిఫుల్. అక్కడ ఫాల్స్ ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో అది యుఎస్ అన్నమాట. ఇప్పుడు ఇమిగ్రేషన్ ఓపెన్ చేసి ఉంటే బార్డర్లో నేను పోయి నా ఫ్రెండ్ డింపుని కాల్సి వస్తుండే. ఛీ, ఈ కోవిడ్ ఏందో, అందరం ఇంట్లో ఉండడేందో. సో మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ప్లేస్ వేర్ యూ కెన్ డైన్ ఇన్ అండ్ కొంచెం నావెల్టీస్ అట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఆన్ ద లెఫ్ట్ సైడ్ మీకు ఇప్పుడు మిస్ట్ కనిపిస్తుంది కదా, సో దట్స్ మేడ్ ఆఫ్ ద మిస్ట్. బోట్ టూర్స్ ఉంటాయి మనకి, ఫెరీస్ కింద వెళ్ళడానికి. యూఎస్ అండ్ కెనడా వాళ్ళకి సెపరేట్ బోట్స్ ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ లైక్ విల్ బీ డ్రెంచ్డ్ ఇన్ ద వాటర్. అంత తడిచిపోయేంత పచ్చిగా అయిపోతాం మనం. ఇది వచ్చేసి దట్ సైడ్ ఇస్ యుఎస్ బార్డర్, బఫెలో సిటీ. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నయాగరా ఆల్ త్రూ ద వే అక్కడ ఉంటుంది. అండ్ పవర్ స్టేషన్ ఉంటుంది మధ్యలో, చూపిస్తాం మీకు అవన్నీ. క్రేజీ ఫ్యాక్ట్ చెప్పాలా మీకు, కెనడాలో ఆల్మోస్ట్ లైక్ వింటర్స్ -50, -60 వరకు కూడా పోతాయి అప్పుడప్పుడు. కానీ ఈ వాటర్ మాత్రం ఫ్రీజ్గా, ఎప్పుడో 1848లో ఒకసారి ఫ్రీజ్ అయిందంట. అది కూడా 1.5 hour ఏమో, అంతే, అప్పుడే లాస్ట్. ఇప్పుడు ఇంకో ఫ్యాక్ట్ చెప్తానండి. సమ్మర్ ఇంకా ఫాల్లో బాగా ఫ్లో ఎక్కువ ఉంటుందంట, పీక్ ఫ్లో ఉంటుందంట నయాగరాలో. అప్పుడు ఆల్మోస్ట్ లైక్ 700,000 gallons అంటే లైక్ 7 lakh gallons ఆఫ్ వాటర్ పర్ సెకండ్ పడుతుందంట నయాగరాలో. మీకు ఇప్పుడు ఇంకో ఫ్యాక్ట్ చెప్తా. అయితే నయాగరా రివర్లో వచ్చి 5 lakes కలుస్తాయంట. అందులో 4 వచ్చి లేక్ ఒంటారియోలో కలిసిపోతాయి. సో ఈ 5 lakes అన్నీ కలిపితే 1/5 ఆఫ్ వరల్డ్స్ ఫ్రెష్ వాటర్ సప్లై అంట. ఇది ఆల్మోస్ట్ 6th టైం నేను నయాగరా రావడం, బట్ ఈసారి కూడా వర్షం పడుతుంది. ఎవ్రీ టైం వర్షం వర్షం వర్షం. నీకు స్టార్టింగ్ నుంచి యాక్చువల్లీ వ్యూ చూపిద్దామని చెప్పి మళ్ళీ చుట్టూ తిరిగేసి వస్తున్నాను నేను. మీకు ఎదురుగా అక్కడ వైట్ వైట్ కనిపిస్తుంది, అంతా యుఎస్ బార్డర్ నుంచి వచ్చే ఫాల్స్ అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది. సో యూజువల్లీ పార్క్ చేసుకుని, ఉత్తప్పుడైతే $20 per 2 hours ఏమో ఉంటుంది పార్కింగ్ కాస్ట్. రైట్ నౌ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఫ్రీ ఐ ఫీల్. ఎందుకంటే కోవిడ్ వల్ల కొంచెం రిలాక్సేషన్ ఉంది పార్కింగ్ ఎన్ఫోర్స్మెంట్ అంతా. ఇప్పుడు వరకు మీరు వెయిట్ చేస్తున్న నయాగరా ఫాల్స్ వచ్చింది. కమ్ లెట్స్ గో. అండ్ మీకు ఇక్కడ సైడ్ వెయిట్ 1 second, ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, అది వచ్చి యాక్చువల్లీ ఎలివేటర్ ఉంటుంది.
జర్నీ బిహైండ్ ద ఫాల్స్ అని చెప్పారు వెళ్ళడానికి. అక్కడ నుంచి యూ కెన్ సీ అండ్ లైక్ ఫాల్స్ మీ మీద నుంచి పడుతూ ఉంటాయి అండ్ యూ విల్ బి బినీత్ దాట్. కానీ ఇప్పుడు క్లోజ్ ఉంది. వి వోంట్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. కమ్ లెట్స్ గో అండ్ సీ ద రెస్ట్. సో ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ పార్క్ చేసుకున్నాం అన్నమాట. యాక్చువల్లీ రైట్ నౌ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ దిస్ ఇస్ ద వే. ఇక్కడ తీసుకుని జస్ట్ వెన్ యూ డ్రాప్ డౌన్ ఆన్ ద రైట్ సైడ్ ఇస్ ద ఫాల్స్. ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ ఫ్లో అయ్యే వాటర్ 50 to 75% వాటర్ని డైవర్ట్ చేస్తారంట హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేటింగ్ స్టేషన్స్ దగ్గరికి. లో వాళ్ళు అక్కడ నుంచి చూస్తారు దీన్ని. లుక్ హౌ ఇంటెన్స్ అండ్ మాసివ్. ఈ నయగరా ఫాల్స్ స్టేట్ పార్క్ని చూడడానికి ఆల్మోస్ట్ లైక్ 8 million విజిటర్స్ వస్తారంట ఎవ్రీ ఇయర్ ఈ ప్లేస్కి. ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా మీకు అక్కడ, దట్ ఈస్ యుఎస్ కెనడా బ్రిడ్జ్. మన వరల్డ్ 7 న్యాచురల్ వండర్స్లో ఇది ఒక ప్లేస్ నయగరా ఫాల్స్. అండ్ దీని హైట్ వచ్చేసి లైక్ 176 feet ఉంటుందంట కొన్ని ప్లేసెస్లో అక్కడక్కడ. ఇక్కడ యుఎస్ వాళ్ళు నించుని ఫాల్స్ చూస్తారనమాట. సో వాళ్ళకి పెద్దగా ఫాల్స్ కనిపించవు. చాలా మంది యుఎస్ సిటిజన్స్ వాళ్ళైతే బార్డర్ క్రాస్ చేసి వచ్చి ఇక్కడికి నయగరా ఫాల్స్ ఫ్రమ్ కెనడా చూస్తారనమాట. వ్యూ ఇస్ రియలీ అమేజింగ్. వాళ్ళకి పెద్దగా వ్యూ ఉండదు ఎందుకంటే ఫాల్స్ వాళ్ళ కంట్రీ నుంచి వస్తాయి కదా మనకి. సో మనకు బాగా కనిపిస్తుంది వాళ్ళకంటే. ఇప్పుడు మీకు కనిపించే వాటర్ కెపాసిటీ ఉంది కదా, దట్ విల్ బీ లైక్ అరౌండ్ 25 to 50% ఆఫ్ ఇట్స్ యాక్చువల్ కెపాసిటీ అంతే. నా వెనకాల ఉన్నది వచ్చేసి షాపింగ్ సెంటర్ అనమాట. నార్మల్ గా నయగరా షాపింగ్ సెంటర్, కానీ ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది. ఆ పైన కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి వ్యూ ఇంకా అమేజింగ్ ఉంటుంది. లైక్ యూ కెన్ సీ ద హోల్ ఫాల్స్ కమింగ్ ఫ్రమ్ దట్ సైడ్. యా దిస్ వన్. అండ్ ఆల్సో ద స్కైలాన్ టవర్, అక్కడ డిన్నర్స్ అట్లాంటివన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇట్స్ లైక్ అరౌండ్ $45 పర్ మీల్ ఒక అడల్ట్ కి, అంటే ఆల్మోస్ట్ 2500 రూపీస్ అనుకోండి. నడుచుకుంటూ సో మనకి బేసిక్గా ఈ నయగరా ఫాల్స్లో 3 వాటర్ ఫాల్స్ కలుస్తాయంట. నేను లార్జెస్ట్ టు స్మాలెస్ట్ చెప్తా. ఫస్ట్ వచ్చి హార్స్ షూ ఫాల్స్, ఇందాక రైట్ సైడ్ కనిపించింది. ఇప్పుడు మీకు కనిపించేది వచ్చి అమెరికన్ ఫాల్స్. ఇంకోటి బ్రైడల్ వేల్ ఫాల్స్ అని అనమాట. సో ద లార్జెస్ట్ ఈస్ ది కెనేడియన్ ఫాల్స్, హార్స్ షూ ఫాల్స్. సో అదే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది జర్నీ బిహైండ్ ద ఫాల్స్. ఇందాక చూపించిన కదా, పైన నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అనమాట ఆ ప్లేస్కి. సో అక్కడ మనకి రెయిన్ కోట్స్ అట్లాంటివి ఇస్తారనమాట, మిస్ నుంచి మనం వెట్ అవ్వకుండా. అండ్ దెన్ అక్కడ నుంచి మనం వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది హార్స్ షూ షేప్, అంటే లైక్ ఒక యూ షేప్ ఉంటుంది కాబట్టి, సో దీని హార్స్ షూ ఫాల్స్ అని దీనికి పేరు ఇచ్చినారు. అండ్ ఇటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా, సో యుఎస్ వాళ్ళు ఇక్కడ సైడ్ వచ్చి అక్కడ వాళ్ళకి కూడా సేమ్ ఆపోజిట్ కలర్స్. మనకి ఇక్కడ రెడ్ కెనడాలో ఇస్తే వాళ్ళకి బ్లూ కలర్ కోట్స్ ఇస్తారు. అండ్ ఫెరీ రైడ్స్ ఉంటాయి. రైట్ నౌ ఇట్స్ క్లోజ్, బట్ ఐ మైట్ పుట్ ద క్లిప్పింగ్స్ ఫ్రమ్ మై ప్రీవియస్ ట్రిప్. ఇక్కడ ఫెరీ బోట్ కనిపిస్తుంది కదా, దాట్ పార్ట్. అండ్ ఆల్సో జిప్ లైనింగ్స్ ఉన్నాయి. కమ్ లెట్స్ గో ఫార్వర్డ్ అండ్ సీ హౌస్ దట్. మెడిటేషన్ చేసినట్టు ఉంటుంది నాకు ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చినప్పుడు. కంటిన్యూస్ గా వాటర్ ని స్టేర్ చేస్తుంటే ఒక 5-6 minutes చాలా పీస్ఫుల్ అయిపోతుంది నాకైతే. వీళ్ళు దేనికోసమో ప్రొటెస్ట్ చేస్తున్నారు.
ఏంటో నాకు కూడా తెలీదు ది రీజన్, బట్ దేర్ ఆల్సో జస్ట్ అది కూడా క్లోజ్ ఉంది రైట్ నౌ. బట్ యాక్చువల్లీ దెవ్ గాట్ లైక్ బ్యూటిఫుల్ షాపింగ్ ప్లేస్, అది మంచి గిఫ్ట్స్ అండ్ మనం ఫ్రిడ్జ్ మీద మ్యాగ్నెట్స్ అతికేసుకుంటాం కదా, ఈవెన్ దోస్. దిస్ ఇస్ ద క్లోజర్ వ్యూ. ఇందాక నేను మీకు చెప్పిన ఫాల్స్ దగ్గరకు వచ్చిన యూఎస్ నుంచి ఇక్కడ అన్నమాట. Can you guys even take off your eyes from the side? For me, it's not possible. That's where we saw the horseshoe falls. And yeah, ఇప్పుడు ఈ బార్డర్ ఇమిగ్రేషన్ ఇక్కడే జరుగుతుంది అనమాట, ఆన్ దిస్ సైడ్, లైక్ somewhere around. Yeah, if you can see there. Um, ఫెరీ ఇక్కడే ఉంటుంది, అండ్ ఆల్సో జిప్ లైనింగ్ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఏం లేవు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ఇఫ్ యూ కెన్ సీ అరౌండ్ దేర్. ఇదే నేను ఇందాక చెప్పింది హార్న్లో నయాగరా క్రూజ్. ఇక్కడ జిప్ లైన్కి ఇంకా బోట్కి టికెట్స్ తీసుకోవచ్చు. ఇక టికెట్స్ తీసుకుని మనం ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత అండ్ విల్ గో అరౌండ్ అండ్ యాక్చువల్లీ ఎంటర్ ఫ్రమ్ దిస్ ఏరియా. జిప్ లైనింగ్కి వచ్చేసి వాళ్ళు పైకి వెళ్తారు, ఇక్కడ కనిపిస్తుంది కదా, దట్స్ వై వి స్టార్ట్. అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద ఫెరీ రైడ్ వీల్ హ్యావ్ టు గో డౌన్ స్టేర్స్. ఇదిగోండి, ఇది పవర్ జనరేటింగ్ స్టేషన్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ న్యూయార్క్ ఇంకా ఆంటరియోకి 1/4 ఎలక్ట్రిసిటీ ఈ పవర్ హౌస్ నుంచే వస్తుందంట. నా లెట్స్ గో అండ్ సీ డిఫరెంట్ ఐలాండ్స్. కాకపోతే టైం ల్యాప్స్లో చూపిస్తా, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ వీడియో టూ లాంగ్. డఫరెన్ ఐలాండ్స్ వచ్చేసి మ్యాన్ మేడ్ ఐలాండ్స్ అనమాట. నయాగరా ఫాల్స్ నుంచి ఆల్మోస్ట్ లైక్ హాఫ్ మైల్ ఉంటుంది టువర్డ్స్ ద సౌత్, హార్స్షూ ఫాల్స్ దగ్గర నుంచి. సో మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంటుంది మధ్యలో, మీకు కనిపిస్తున్న ప్లేస్ అదే అనమాట ఐలాండ్ అంతే. ఇప్పుడు మనము నేను మీకు చూపించబోయే ప్లేస్ వచ్చి నయాగరా పార్క్స్ లో వన్ ఆఫ్ ద పార్క్స్. దీన్ని వర్ల్పూర్ ఏరో పార్క్స్ అని అంటారు. యూ కెన్ సీ సమ్ ఆఫ్ మై పిక్చర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్, నేను ఇంత ముందుకు వచ్చినప్పటివి. ద హ్యాండిల్ ఇస్ డౌన్ బిలో, కమ్ లెట్స్ గో అండ్ చెక్ అవుట్. చాలా బాగుంటది, ఇక్కడ జిప్ లైనింగ్స్ చేస్తారు, చాలా చాలా బాగుంటది. అయినో ఇప్పుడు అన్ని క్లోజ్ ఉన్నాయి. దిస్ ఇస్ వే, ఇక్కడ మీకు కనిపించేదే. ఇక్కడ నుంచి టికెట్ తీసుకుని యూ హ్యావ్ టు గో డౌన్.
బ్యూటిఫుల్ ప్లేస్ ఇది అసలు. అప్పుడు ఎండిపోయింది, ఇప్పుడు చెట్లు ఉన్నాయి. నేను వచ్చింది అప్పుడు లైక్ సమ్మర్ కంటే ముందు అనుకో. అటువైపు వెళ్ళి చూద్దామా ఇప్పుడు? వ్యూ పాయింట్ నుంచి చూద్దాం. సో ఇప్పుడు ఈ ప్లేస్ వచ్చేసి డిసేబుల్డ్ వాళ్ళకి అనమాట. పర్టికులర్ గా ర్యాంప్స్ అవి దిగడానికి బస్ ఉంటది కదా, లోడింగ్ జోన్ ఇక్కడ వాళ్ళకి. సో వాళ్ళకి యాక్సెసిబుల్ గా వాళ్ళ చైర్స్ అట్లా ఇటు సైడ్ నుంచి రావడానికి వీల్ చైర్స్ అని. ఇండియాలో వల్ల ఇప్పుడు మనకి అంత యాక్సెసిబిలిటీ లేకపోవడం వల్ల ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండాలి అని అనుకుంటాం కదా. సో యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ సిక్ అబౌట్ దట్ బీయింగ్ డిసేబుల్డ్, యూఆర్ మెంటలీ సో ఎబుల్డ్. హ్యాట్స్ ఆఫ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దాట్. అండ్ వాళ్ళకి ఇంత ఈజీ యాక్సెస్ ఉండి వాళ్ళకి లైఫ్ ఎంజాయ్ చేసుకునే అంత కంఫర్ట్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు మనకి నయాగరా ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ ఇక్కడ అన్నమాట. సో ఈ వాటర్ ఈ పర్టికులర్ పార్ట్ వచ్చి యుఎస్, మళ్ళీ ఇదంతా కెనడా అని మీకు కనిపిస్తే చూడండి. దిస్ ఇస్ అ కంటిన్యూయేషన్ అన్నమాట. దిస్ ఇస్ ఆల్ అవర్ కెనేడియన్ ల్యాండ్. అండ్ అక్కడ సైడ్ నుంచి డిఫరెన్షియేట్ అయి ఉంది వాటర్ తోని. టైంలో 12,000 years బ్యాక్ గ్లేషియర్స్ మెల్ట్ అయిపోయి ఇట్ డివైడెడ్ ద ల్యాండ్ into two different masses and it created its own waves. And then this Niagara just started. అప్పటి నుంచి నయాగరా ఫాల్స్ అనేవి స్టార్ట్ అయింది. అండ్ 600,000 మెట్రిక్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ డ్రాప్స్ ఎవ్రీ సెకండ్ అన్నమాట. సో దిస్ ఇస్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్లేస్ వచ్చి మేపుల్ లీఫ్ ప్లేస్ అన్నమాట. ఇది ఒక ప్లాజా. సో రైట్ నౌ ఇట్స్ క్లోజ్, బట్ దిస్ ఇస్ అ ఫేమస్ ప్లాజా నయాగరాలో. ఇట్స్ గాట్ లైక్ ఫుడ్ కోర్ట్ ఉన్నాయి అండ్ లైక్ అ సిట్ అవుట్ ఏరియా. దిస్ ఇస్ ద యాక్చువల్ మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ క్రాఫ్ట్స్ కూడా హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ ఉంటాయి. పర్టికులర్ ప్లేస్ దానికి కూడా చాలా ఫేమస్. విజిటర్స్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి చాలా మంది సావెనీర్స్ అవి ఇవి కూడా తీసుకుని వెళ్తారు. దిస్ ఇస్ ద ప్లేస్ రైట్ బిహైండ్ మీ. ప్లాజా ఖాళీ ఉంది కాబట్టి ఇప్పుడు తిరగడానికి వస్తుంది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి 10,000 బుద్ధ శరీర స్తూప అనే ప్లేస్ అన్నమాట. ఇందాక మనము వైట్ వాటర్ ప్లేస్ చూపించిన కదా మీకు, వర్ల్పూల్ ఏరో పార్క్ అని చెప్పి. దానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఇది. టెంపుల్ యాక్చువల్లీ క్లోజ్ ఉంది, సో ఐ కుడ్ జస్ట్ ఓన్లీ షో యూ దిస్ ఎక్స్టీరియర్ పార్ట్. అయితే ఈ ప్లేస్ వచ్చేసి లైక్ ఏషియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టినారంటే, లైక్ ఇట్ హ్యాస్ 7 levels. సో పీపుల్ ఆల్సో వాంటెడ్ టు మార్వెల్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్, డిఫరెంట్ కల్చర్ ఎక్స్పీరియన్స్ చేయాలి, పీస్ కావాలి ఇన్ ద డివైన్ సరౌండింగ్స్ అనుకునే వాళ్ళు యూజువలీ కమ్ అరౌండ్ దిస్. అండ్ ఈ ప్లేస్ వచ్చి 1995లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసారంట. అండ్ 2002లో అయిపోయింది. లైక్ ఇట్ టుక్ అరౌండ్ 7 years. ఇక్కడ మినియేచర్స్ ఉంటాయి లైక్ గోల్డ్ బుద్ధాసి అట్లాంటివి. యాక్చువల్లీ లోపలికి వెళ్ళడానికి లేదు కదా, సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూపిస్తా డెఫినెట్గా. If you like my video, consider subscribing to my channel Vlog Canada. And yeah, flop shots miss avakandi mundu.
మీకు కనిపిస్తుంది కదా, దిస్ ప్లేస్ ఇస్ మేపుల్ ప్లేస్, మేపుల్ లీఫ్ ప్లేస్.